ఇది నికార్సైన బంగారం, ప్రత్యేకంగా మీకోసమే సాయి. నువ్వు పొరపాటు పడ్డావు మహిషిలాల్. ఇది నిఖార్సైన బంగారం కాదు, దీంట్లో ఒక పావు వంతు రాగి కలిసి ఉంది. సాయికి ఎలా తెలిసింది ఈ విషయం? ఒక స్వర్ణకారుడు అయ్యుండి ఇలాంటి పొరపాటు ఎలా చేయగలిగావు? అలాంటి తప్పు జరగదు సాయి. బహుశా మా కంసాలి వల్లే ఏదో తప్పు జరుగుంటుంది. కొత్త కుర్రాన్ని పెట్టుకున్నాం మేము, కానీ తిరిగి వెళ్ళాక నేను ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్తాను. అసలు ఇలా జరగదు మా దుకాణంలో, అందుకే మేము పాత కంసాలీలకే పని ఇస్తాము. ఏం పర్వాలేదులే మహేషిలాల్, అయినా నేను కానుకలు తీసుకోను. మీరిద్దరూ ఇక్కడికి నా కోసం వచ్చారు, నాకదే చాలా ఎక్కువ. పోనీ మిఠాయిలేమైనా తీసుకుంటారా సాయి? వీటిలో ఏమీ కలగలుపు లేదు. వీటిని షిరిడి దుకాణంలోనే కొన్నాను నేను. దయచేసి వీటిని స్వీకరించండి, మహిషీలాల్ నగల దుకాణం తరపున. బాయ్జాక్క, ఇతన్ని వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మహిషీలాల్ నగల దుకాణం అని పిలుస్తారా ఏంటి? ఈ మిఠాయిలు నువ్వు ఇంత ప్రేమతో తీసుకొచ్చావు, పైగా వీటి కోసం నువ్వు పిల్లల మనసు కూడా బాధ పెట్టలేదు. వీటిని నేను తప్పకుండా స్వీకరిస్తాను. పిల్లల మనసు బాధపడితే సాయికి ఎప్పుడూ అంగీకారం కాదు. ఈ గంప లేపకపోవడం కూడా అంతా సాయిలీలే. మహేషిలాల్, మిఠాయిలు నువ్వే తీసుకొచ్చావు కాబట్టి నీ చేతులతో నువ్వే అందరికీ పంచిపెట్టు. ఇక్కడికొచ్చిన భక్తులు ఈరోజు అన్నదానంలో మిఠాయి తింటే ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకే ఉంటుంది? తప్పకుండా సాయి, ఇప్పుడే పంచి పెడతాను. మిఠాయిలు పంచండి. ఒకవేళ తక్కువైతే మళ్ళీ కొనుక్కొని రండి, కానీ అందరికీ మిఠాయిలు తప్పకుండా అందాలి. చూసావా, వీళ్ళు వాళ్ళ చేతులతో జనాలకి మిఠాయిలు కూడా పంచటం లేదు. సాయి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మహిషిలాల్, మీరిద్దరూ అన్నదానం వేళ వచ్చారు. ముందు ప్రశాంతంగా భోంచేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. తాత్య, వీళ్ళిద్దరి కోసం పీటలు ఇంకా బల్లలు వేయించు. అలాగే సాయి. భోజనం అయితే చాలా రుచిగా ఉంది, కానీ అన్నదానంలో ఇంకా 2-3 వంటకాలు ఉంటే అప్పుడు తృప్తిగా ఉంటుంది. సాయి, మనసుకి చాలా తృప్తిగా ఉంది భోంచేశాక. భోజనం చాలా రుచిగా ఉంది. ఇదంతా గ్రామస్తుల సేవాభావము ఇంకా కష్టం యొక్క ఫలితం. రుచి అయితే వీళ్ల ప్రేమది, వీళ్ల సత్కారానిది. నాకు కూడా సేవకు అవకాశం ఇవ్వండి సాయి. నేను కూడా కొంచెం పుణ్యం సంపాదించుకోవాలనుకుంటున్నాను. 1 వారం అన్నదానం చేస్తాను నేను ఇక్కడే ద్వారకామాయిలో. మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాను. మహిషిలాల్, అందరికీ భోజనం పెట్టడం అనేది చాలా మంచి సేవ, కానీ దానికోసం చిత్తశుద్ధి అవసరం, డబ్బులు కాదు. ధాన్యమైతే ప్రజలు దానం చేస్తూ ఉంటారు, ఇక చేసేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ నువ్వు నీ పేరుతో సంతర్పణ చెయ్యాలనుకుంటే అలాగే చేద్దువుగాని.
తప్పకుండా. ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతూనే ఉంటుంది. ఈసారి మీ పేరున చేయిద్దాం. కాదు కాదు, మీరు అర్థం చేసుకోలేదు సాయి. అదేంటంటే నేను అన్నదానం నా పద్ధతిలో చేయించాలనుకుంటున్నాను. అది భోజనంలో ఇంకా రుచి పెరగాలి. ఈరోజు కూడా బాగానే ఉన్నాయి, కానీ అది దాంట్లో కొన్ని రకాల పదార్థాలు ఉండాలి. 2-3 రకాల కూరలు, పూరీలు, పప్పు, అన్నము అన్నీ ఉండాలి. ఇక మృష్టాన్నంలో పరమాన్నము ఇంకా హల్వా కూడా ఉండాలి. అన్నింటికంటే ముఖ్య విషయం ఏమిటంటే సాయి, మీరు ఎవరూ ఒక్క ఆకు కూడా కదిలించాల్సిన పని లేదు. మొత్తం అన్ని మేమే చేస్తాం. మొత్తం ఖర్చు మాదే, ఇంకా మొత్తం ఏర్పాట్లు మావే. మీరు కేవలం ఆదేశం ఇవ్వండి చాలు. మమ్మల్ని నమ్మండి, మా మీద విశ్వాసం ఉంచండి. స్వచ్ఛమైన తాజా నేతి భోజనం తినిపిస్తాం మీకు. ఎంత రుచికరమైన భోజనం అంటే మీరు జీవితంలో మర్చిపోలేదు. ఇది భోజనం కాదు మహిషిలాల్, ఇది ప్రసాదం. మేం మొదట భగవంతుడికి పూజ చేసి తర్వాత వంటలు మొదలు పెడతాం. నిస్వార్థ సేవాభావంతో జరుగుతుంది. అందుకే జనాలు ఎంతో ఆనందంగా తింటారు. ఏ రకమైన అన్నదానం నువ్వు చేయించాలనుకుంటున్నావో అది నీ వల్ల అవ్వదు. అందుకని వదిలేసే. నీ పేరున అన్నదానం మేం చేస్తాంలే. సాయి, నేను నాసిక్లో అందరికంటే పెద్ద నగల వ్యాపారిని. మీ దయ ఉండి ఉంటుంది, అందుకే వ్యాపారం చక్కగా సాగుతుంది. మీరు నా మీద నమ్మకం ఉంచండి. నేను చేయించలేకపోతే సాయి ఇంకెవరు చేయించగలుగుతారు? అయినా డబ్బులతో అవ్వంది ఏముంది సాయి? వంటలు రుచికరంగా ఉంటే జనాలు తృప్తిగా తింటారు. ఎప్పుడైతే జనాలు తృప్తి పడతారో అప్పుడు నా పని కూడా. నా ఉద్దేశం, ఈ పని చేయటం వల్ల మేము పుణ్యం సంపాదించుకుంటాము అని. మీరు ఆదేశం ఇవ్వండి చాలు. అలాగే మా మీద నమ్మకం ఉంచండి. సరే, ఒకవేళ నేను ఇది చేయలేకపోతే మీరు ఏది చెప్తే నేను దానికి ఒప్పుకుంటాను. నువ్వు ఒప్పుకోవడం లేదు కదా. సరే అయితే నీకు ఒక రోజు సమయం ఇస్తున్నాను. ఒకవేళ రేపు నువ్వు అన్ని పనులు సవ్యంగా చేశావనుకో, అప్పుడు నేను ఒక రోజుని ఒక వారం చేస్తాను. చాలు సాయి, చాలు. ఇప్పుడు ఒక వారంలోనే సంతర్పణ జరుగుతుంది ఈ మహిషీలాల్ నగల దుకాణం తరపు నుంచి. దూర ప్రయాణం చేసొచ్చారు మీరు. కాస్త విశ్రాంతి తీసుకోండి. దీక్షిత్ నిలయంలో ఉండొచ్చు మీరు. రేపు అన్న సంతర్పణలో వంటలు ఎంత రుచిగా ఉండాలంటే జనాలు వాళ్ల వేళ్లు నాక్కుంటూ ఉండిపోవాలి. పప్పు, కూరలు, పూరీలు, 2 రకాల మిఠాయిలు, ఇన్ని రకాల పదార్థాలు. అసలు జనాలకి అర్థమే అవదు ఏది తినాలో ఏది వదిలిపెట్టాలో అని. కానీ అయ్యగారు, వంటలు ఎంతమంది కోసం వండాలి? ఈ రోజు ద్వారకామాయిలో మనం ఎంతమందిని చూశామో అంతకు రెట్టింపు అయితే. సరే, అదంతా వదిలే. కేవలం ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోండి. ఎంతమంది వచ్చినా సరే, కానీ భోజనం ఎవరికీ తక్కువ అవ్వకూడదు. అలాగే అయ్యగారు. రేపు ఉదయం ద్వారకామాయి దగ్గరికే మీరు సరుకులు తెప్పించండి. లేదు, అలా కుదరదు. అవి మీరే తెచ్చుకోవాలి. దానికి నేను విడిగా డబ్బులు ఇస్తాను మీకు. కానీ నన్ను మాత్రం ఏ పని కోసం విసిగించొద్దు. నాకు కూడా కాస్త విశ్రాంతి కావాలి. రేపు సంతర్పణలో జనాలకి స్వాగతం కూడా చెప్పాలిగా. కానీ ఒక విషయం దృష్టిలో పెట్టుకో, రేపు అంతా సక్రమంగా జరిగిపోవాలి. అలాగే అయ్యగారు. ఏమైంది భాగ్యవతి? సాయికి కానుకలు సమర్పించడానికి కదా వచ్చాం. మరి ఉన్నట్టుండి ఈ అన్నదాన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇలా మాత్రం చెప్పకండి ఇదంతా దుకాణం ప్రచారం కోసమని. ఎందుకంటే ద్వారకామాయిలో ఎలాంటి జనాలు ఉన్నారంటే వాళ్లలో ఎక్కువ శాతం పేదవాళ్లే. వాళ్ళెప్పుడూ కూడా బంగారం కొనుండరు. అన్నదానం ఆలోచన ఈ రోజు అన్నదానం చూశాకే వచ్చింది భాగ్యవతి. అయినా ఒక వ్యాపారి బుర్రకి ఉండే తెలివి ఇదేగా. అన్ని వేళలా అవకాశాలని అన్వేషిస్తూ అందిపుచ్చుకోవాలి. అయినా నువ్వు ఎప్పుడూ దూరదృష్టితో ఎందుకు ఆలోచించవు? నువ్వు ఏమనుకుంటున్నావు? షిరిడీలో నేను
సాయిబాబాని కలవడానికి ఎందుకు వచ్చాననుకున్నావు? ఎందుకంటే ఈయన పేరు ఈ మధ్య చాలా విస్తృతంగా వినిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈయన భక్తులు. కొందరు పెద్ద అధికారులు, కొందరు పెద్ద పెద్ద వకీళ్లు. బొంబాయి, పూనా, నాసిక్ అన్ని చోట్ల ఈయనకి పెద్ద పెద్ద భక్తులున్నారు. ఇంకా ఇప్పుడు విన్నాను, ఒక ఆంగ్లేయుడు కూడా ఈయన భక్తుడయ్యాడట. అయితే దానివల్ల ఏమవుతుంది? భాగ్యవతి, మనం ఎంతో గొప్ప అన్నదానం చేస్తున్నాము. మరి ఆ భక్తులందరికీ కూడా ఈ విషయం తెలుస్తుందిగా. ఇక మనకి వారం రోజుల పాటు అన్నదానానికి అనుమతి దొరికింది. మరి ఎవరికి తెలుసు, వారం రోజుల సమయం ముగిసేలోపు నానా సాహెబ్ చందూర్కర్, ఇంకా కాకా సాహెబ్ దీక్షిత్ లాంటి వారు కూడా మన అన్నదానానికి రావచ్చు. ప్రచారం జరుగుతుంది. అలాగే మన మీద సాయి భక్తులు అనే ముద్ర కూడా పడుతుంది. జనాలకి మన మీద సులభంగా నమ్మకం ఏర్పడుతుంది. ఇక బంగారం వెండి వ్యాపారం అంటేనే నమ్మకంతో కూడింది. మన దుకాణం కిటకిటలాడిపోతుంది. లాభాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఏం ఆలోచిస్తున్నావు బైజమ్మా? రేపటి అన్న సంతర్పణ గురించి. సాయి, ఇన్ని సంవత్సరాలలో అన్నదానం బాధ్యతని మనం వేరే ఎవ్వరికీ ఇవ్వలేదు. ఏం చేసినా నువ్వే చేశావు. ఇక మిగతాది గ్రామ ప్రజల సేవ వల్ల జరుగుతుంది. ఈ రోజు వరకు నీ ద్వారం వద్ద నుంచి ఎవ్వరూ ఆకలితో తిరిగి వెళ్ళలేదు. అది రేపు జరుగుతుందేమో అని. అంతా నడిపించేవాడు ఆ పైవాడే బైజమ్మా. మనం కేవలం మాధ్యమం. కానీ సాయి, ముందు నువ్వు మహిషిలాల్ అన్నదాన ప్రస్తావనకి అంగీకారం తెలపలేదు. మరి హఠాత్తుగా నువ్వెందుకు అంగీకరించావు? ఒకవేళ దీనికి ఒకవైపు తాడుని కోసేస్తే అప్పుడేమవుతుంది బైజమ్మా? ఎందుకు పనికి రాకుండా పోతుంది, వేలాడుతుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసున్నాయి, అందుకనే పనికొస్తున్నాయి. నీ ప్రశ్నకు సమాధానం కూడా ఇదే బైజమ్మా. నేను ఏదైతే చేశానో దాని వెనుక ఒక కారణం ఉంది. మహిషీలాల్కి సంతర్పణకి అనుమతి ఇవ్వటం వెనుక ఒక చాలా పెద్ద కారణం ఉంది. అన్ని బంధాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. రేపు మీకు కూడా అర్థమవుతుందిలే. రాముడు మీకు మేలు చేయాలి. నిన్న మహషీలాల్ గారు చాలా రకాల వంటకాలు చేయాలని చెప్పారుగా, అందుకనే మేమందరం ఆయనకి సహాయం చేయడానికి వచ్చాము. ఆయన ఎప్పుడొస్తే అప్పుడు ఆయనతోనే చెప్పండి. ఏంటి ఇంకా రాలేదా? మరైతే ప్రసాదాలు ఎవరు చేస్తారు? వాళ్ళ వంట మనిషి వచ్చాడుగా. ప్రణామాలు సాయి. ప్రణామాలు. రాముడు మీకు మేలు చెయ్యాలి. అందరూ వచ్చేసారా? అయ్యగారు, ఇంకాసేపట్లో సామాన్లు వచ్చేస్తాయి, అప్పుడు వంటలు మొదలు పెడతాం. మహిషీలాల్ గారు, మాకు తగిన సేవ ఏదైనా ఉంటే చెప్పండి. మేమందరం ఇక్కడికి మీకు సహాయం చేయడానికి వచ్చాం. అరే, ఏం మాట్లాడుతున్నారండి?
వంటవాడు ఇంకా నౌకర్లు ఉండగా మీరెందుకు కష్టపడటం? ఎవరు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు గాని మేము గాని సాయి కృప వల్ల అంతా సవ్యంగానే జరుగుతుంది. నేనైతే షిరిడి ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ వార్త ప్రచారం చేయించాను. ఈ రోజు నుంచి మొదలుకొని వచ్చే వారం రోజుల పాటు షిరిడీలో అన్నదానం జరుగుతుందని, భోజనాలు పెడతారని నాసిక్కి చెందిన మహిషీలాల్ నగల దుకాణం తరపున. మహిషిలాల్, ఒకవేళ అన్న సంతర్పణ వెనుక ఉద్దేశం మరియు సేవాభావం మంచిదైతే సంతర్పణ తప్పకుండా సఫలమవుతుంది. అయ్యగారు, ఇక్కడ సరిపోతుందిగా. ఇక్కడ ఎవరు చూస్తారా దీన్ని? వచ్చిపోయే జనాలు కనిపించాలి కదా. ఇక్కడ పెట్టి ఇక్కడ. సాయి, మీరేదో చెప్తున్నారు. ఇదే అన్నదానమనే నీ ఉద్దేశం చాలా మంచిదని. అయ్యగారు, 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 ఏంటి, ఏమైంది? అయ్యగారు, మనం ఏ బండిలో వస్తున్నామో దాని చక్రం ఊడిపోయింది. ఊరి బయట నాతో పాటు మరొక కూలి కూడా ఉన్నాడు. మేమిద్దరం ప్రయత్నం చేశాం, కానీ చక్రం పెట్టలేకపోయాం. అరే పనికి మాలినోడా, నువ్వు చేతులతో తీసుకురావాల్సింది కదా సామాన్లు. సరుకులు చాలా ఎక్కువగా ఉన్నాయి అయ్యగారు, బరువుగా కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి చొప్పున తేవాల్సి ఉంటుంది. ఆ పనికి సాయంత్రం అయిపోతుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఎలా వంటలు చేయటం? ఏం చేయాలి? నమ్మకంతో ఇంకా సహనంతో ఉండు మహిషిలాల్. ఒకవేళ అన్నదానం చెయ్యాలన్న సంకల్పం ఉంటే అప్పుడు ఈశ్వరుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. నువ్వు ప్రశాంతంగా కూర్చో, సామాన్లు అవే వస్తాయి. కానీ ఎలా? వంటలు మొదలు పెట్టే ముందు మేము పూజ చేస్తాం, దీపం వెలిగిస్తాం. ఆ తర్వాతే ప్రసాదం వండటం మొదలు పెడతాం. మనం ముందు ఆ పని చేద్దాం. నువ్వు ప్రశాంతంగా కూర్చో మహిషిలాల్. బహుశా నీ సామాన్లు కూడా ఈలోపు వచ్చేస్తూ ఉండొచ్చు. బైజామ్మా, పూజా పళ్ళం ఏర్పాటు చేయండి. ఓ భగవంతుడా, సాయం చేయి తండ్రి. మీరెవరు బాబా? సహాయం చేయగలనేమో ప్రయత్నం చేసి చూస్తాను. ఇదిగోండి,
నీళ్లు తాగండి. కృతజ్ఞతలు బాబా. రండి. మీ కాలికి దెబ్బ తగిలింది. అయినా మీరు ఇంత కష్టపడి ఈ బండిని లాగుతున్నారా? కష్టపడకపోతే డబ్బులు ఎలా వస్తాయి బాబా? షావుకారు మహిషీలాల్ డబ్బులు ఇవ్వడు. ఇప్పుడు ఈ సరుకులు షిరిడీలో ద్వారకా మీద దాకా చేరవేయకపోతే అక్కడ సాయి అనే ఒక సద్గురువు దగ్గర అన్నదానం ఉందట. అయినా బాబా బండి చక్రాలతో కాదు, కడుపుతో నడుస్తుంది. చాలా పెద్ద మాట అన్నారు మీరు. రండి, సరుకులు చేరవేయటానికి నేను మీకు సహాయం చేస్తాను. ఎలా బాబా? బండి చక్రం అయితే ఊడిపోయిందిగా. ఎక్కడా? మీ బండి చాలా భేషుగ్గా ఉంది కదా.